అండి హలో వెల్కమ్ టు అరుణ ఛానల్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారండి? ఒక కప్పు శనగపిండి అండి. ఇప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, దానికోసమని స్వీట్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలామందికి బూందీ కొట్టడం అవన్నీ ఇబ్బంది కదా. బూందీ లడ్డు టేస్ట్ తోటే మనం బూందీ కొట్టకుండా ఇప్పుడు లడ్డూని తయారు చేసుకుందాం. ఒక కప్పు శనగపిండి తీసుకున్నా. శనగపిండి ఎంత తీసుకున్నానో చక్కెర కూడా అంతే తీసుకున్నాండి. ఓకేనా? ఇప్పుడు ఈ శనగపిండిని మనం ఒక బౌల్లో పోసుకొని ఒక చిటికెడు అంతా, చిటికెడు ఉప్పు, చిటికెడంతా వంట సోడా, ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మంచిగా కలుపుకోవాలి. మనం పకోడీ పిండి కలుపుతూ ఉన్నాం కదా, దోశకు పకోడీకి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. పూర్తిగా పిండి కలిపేసుకున్నాం కదా, దీన్ని కాసేపు పక్కకు పెట్టేసుకుంటే కొద్దిసేపు మగ్గుతుంది ఇది. ఇప్పుడు చక్కెర పాకానికి మూకుడు పెట్టుకున్నాం కదా, చక్కెర ఇలా పోసుకుందాం పాకానికి రెడీ చేసుకోవడానికి. కొంచెం వాటర్ పోసుకుంటే పాకం రెడీ అయిపోతుంది. ఈ పాకం రెడీ అయ్యేలోపు మనం నూనె వేడి చేసుకుందామండి. పాకానికి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాం కదా, అవి వేపుకోవడానికి. పిండిని మనం నూనెలో పకోడీలాగా చేసుకోవాలన్నట్టు. పాకం మరుగుతుంది కదా, ఈ ఇలాచిని కొంచెం దంచేసుకొని వేసుకుందాం. నూనె వేడి అయింది కదా, వేడి అయిందా ఎమ్మటే పైకి వచ్చింది కాబట్టి వేడి అయిపోయిందండి నూనె. ఇప్పుడు మనం ఇది వేసుకుందాం. మనకు బూందీ పట్టాల్సిన అవసరం లేకుండా ఇట్లా తయారు చేసుకుంటే లడ్డూలు టేస్ట్ ఉంటే ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. మంచిగా కాలుతున్నాయి. కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్. ఇప్పుడు హైలో పెట్టుకొని కాలుస్తే ఏమవుతుందంటే లోపల అట్లనే ఉంటుంది, బయటనే మనకు కొద్దిగా మాడినట్టు అనిపిస్తుంది. ఈ పొట్టలు ఇట్లా ఉన్నాయి కదండి, వీటిని ఇట్లా గరిటెతోటి ఇట్లా అన్నాం అనుకో లోపల దాకా స్టిమ్ అవుతుంది మంచిగా. అయిపోయినాయండి, తీసేసుకుందాం. మరీ డీప్ ఫ్రైగా కాకూడదు, ఒక 80% అయితే సరిపోతుంది. వీటిని మిక్సీ చేసుకోవాలి కదా మళ్ళీ మనం, అందుకని. రాఖీ పౌర్ణమి కదా మనకు వస్తుంది కదా ముందర, దానికి చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది.
పాకం రెడీ అయిపోయింది కదా. కొన్ని గులాబీ రెక్కలు వేస్తున్నాండి పాకంలో. పాకం గట్టి పడకుండా ఉండాలంటే కొంచెం అంత నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. పటిక బెల్లం వేసుకున్న అయిపోతుంది. ఇవి కూడా రెడీ అయిపోయినాయిగా, తీసేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం నూనెలో వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ గిన్నెలోకి వేసి మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పౌడర్ లాగా వస్తుంది. మిక్సీ పట్టేసుకున్నాం కదా పొడి పొడిగా. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో. కొద్దిగానన్నా ఇట్లా మెత్తగా లేకుండా మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా, అందుకని అట్లా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇట్లా వస్తుంది అన్నట్టు. చిన్న స్మాల్ బాల్స్ టైప్. ఇప్పుడు దీన్ని మనం చక్కెర పాకాలం వేసేసుకుందామండి. గులాబీ రెక్కలు ఇలాచీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పౌడర్ని వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా, దీన్ని ఇట్లా బాగా వేడిగా ఉందండి, కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి మనం. కొద్దిసేపు చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారింది కదా, ఇప్పుడు ఇట్లా లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్ట్ అండి. శ్రమ తక్కువ ఉంటుంది. మనం హోటల్లో తెచ్చుకొని చేసుకున్న దానికంటే ఇట్లా చేసుకొని తింటే టేస్టీకి టేస్టీ. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. లడ్డూలు మొత్తం చుట్టేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు డెకరేషన్ చేసేసుకుందామండి. ఒక్కొక్క లడ్డు ఇట్లా పెట్టేసుకొని ఇవి పైనంగా డెకరేషన్ కానీ కొన్ని ఉంచిన అన్నీ రెడీ చేసుకున్నాం కదా.
డెకరేషన్ కోసమని కొన్ని గులాబీ పూలు ఉంటే అవి వేసినండి. లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇంతేనండి. ఇక మనకు బూందీ లడ్డూల మాదిరి టేస్ట్ ఉంటాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాఖీ పౌర్ణానికి చేసుకుని తినండి. అన్ని ఏళ్ళకు రాఖీలు కట్టి వారి నోరు తీపి చేయడానికి ఇవి సూపర్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? బూందీ కొట్టరాని వాళ్ళకైనా ఈజీగా కావాలనుకున్న వాళ్ళు ఈ లడ్డూలు ట్రై చేస్తే సూపర్ టేస్ట్ ఉంటాయి, ఎంతో ఈజీగా అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూడంగానే లైక్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అరుణ ఛానల్ని. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. మరే